బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు? నేను ఎంసీ అయిపోయింది బ్రదర్ ఇప్పుడు. ఓకే, ఎన్నాళ్ళు అవుతుంది అయిపోయి? ఎంత జస్ట్ 20 days అవుతుంది. 20 days. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, 1 year అవుతుంది. 1 yearలో ఏమాత్రం అభివృద్ధి చెందిందంటారు రాష్ట్రం? అసలు 1 yearలో అసలు ఏం చేయలేదు రాష్ట్రానికి, వెన్నుపోటు పొడిచారు రాష్ట్రానికి అని చెప్పి వైసీపీ నాయకులు వెన్నుపోటు దినోత్సవాలు కూడా చేస్తున్నారు. మీరేమంటారు మరి దానికి? ఆ వెన్నుపోటు దినానికి ప్రజాస్పందన, ఎటువంటి ప్రజాస్పందన లేదు వాళ్ళకి. అసలు జనం ఎవరు రాలేదు. అక్కడ రోడ్ల మీదకి వచ్చి వాడు అమ్మటిగాడు మొన్న ఈయన కేకలేస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. దాని తర్వాత మొదటి నెలకే 4000 పెన్షన్ పెంచారు. దాని తర్వాత మెగా డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, చెత్త పన్ను రద్దు చేశారు. ఇంత మంచిగా జరుగుతుంటే ఏ కాడికి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు. ఏ కాడికి అది చేయలేదు, ఇది చేయలేదు. వీళ్ళు రేపు ఏం చేయాలి? వీళ్ళకి మేము గెలిస్తే పలానా చేస్తాం, నేను గెలిస్తే వాడిని వేస్తా, వీడిని వేస్తా అని చెప్పేసి అని ఇప్పుడు వీళ్ళిట్ట ఎగిరి వాడిని తన్ని, వీడిని తన్ని, వాడిని పట్టుకొచ్చి వీడిని పట్టుకొచ్చి అట్నే కదా వీళ్ళకి 11 ఇచ్చింది. ఇప్పటికైనా సరే వీళ్ళ తీరు మారట్లా. ఇంకే కాడికి వాడిని వేస్తాం, వీడిని నరుకుతాం, పొడుస్తాం అనుకుంటాం. మొన్న అక్కడ ప్లకార్డులు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఆడ తొక్కిపాడేస్తా అంటున్నారు. ఎవరిని తొక్కిపాడేస్తారు నాకు అర్థం కావట్లేదు. నిన్ను 11 తొక్కిపాడేశారు కదా జనం, ఇంకేం కావాలి నీకు? 11 తొక్కిపాడేసి అట్ట ఉంచారు. ఇప్పుడు నేను రేపు వస్తే నేను పలానా మంచి చేస్తాను, లేకపోతే రైతుల తరపున పోరాడు. మొన్న పొగాకు వాళ్ళని పరామర్శించడానికి పోయాడు, అక్కడ ఉన్న పొగాకు బస్తాలను తొక్కేస్తాడు. మిర్చి రైతులని పరామర్శిద్దామని గుంటూరు వస్తాడు, ఈ బస్తాలు నూకిపోతారు. వీళ్ళు వైసీపీ వాళ్ళు బుద్ధి అంతా ఈ నూకిపోవటం అసలు తొక్కిపడేస్తామంటే ఈ తొక్కిపడేస్తామని వాళ్ళ ఉద్దేశం. అంటే జనం ఆల్రెడీ తొక్కిపడేశారు కదా వాళ్ళని, ఇంకా తొక్కిపడే, ఇంకా వాళ్ళకి 11 సరిపోలేదు అనుకుంటా. దాన్ని సింగిల్ డిజిట్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు జగన్ తప్పితే ఇంకో వాళ్ళు ఎవరో ఒకళ్ళు 11 మందిలో ఒక కొత్తగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇంకో కొత్త క్యాండిడేట్ నుంచో పెడతారు. ఈసారి ఆ 1-2 వచ్చేది నాకు తెలిసి. ఆ 40% ఓటింగ్ అంటున్నారు. ఇంకా ఆ 40% ఓటింగ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ 16 నుంచి 17 ఏళ్ళ వయసు వాళ్ళు తెలుసుకుంటున్నారు ఆల్రెడీ. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఎంత రాష్ట్రాన్ని బాగా వెనక్కి తీసుకెళ్ళిందో బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు. ఎటువంటి ఇది అనేది లేదు, ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా, ఏమి లేకుండా వాళ్ళ ఇష్టానుసారం రాత్రి జీవోలు తీసుకొచ్చుకోవటం. ఇవాళ మనం మీరు వాళ్ళని క్వశ్చన్ అడిగితే వాళ్ళని స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా. అంతకుముందు నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే 90 పోలీసులు వచ్చేవాళ్ళు, ఇవాళ పోస్ట్ పెడితే రాత్రికి పోలీసులు వచ్చేవాళ్ళు. ప్రజలకు కనీసం మాట్లాడే హక్కు లేకుండా పోయింది గత 5 ఏళ్లలో. ఇక్కడ ఇదంతా ఏమి లేదు. ఇప్పుడే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది రౌడీ రాజ్యాంగం, లోకేష్ రెడ్ బుక్ కాదు. మరి గతంలో ఇదే రెడ్ బుక్ గురించి వీళ్ళందరూ చాలా మాట్లాడారు కదా. మరి ఈరోజు రెడ్ బుక్ అనే దాని గురించి పదే ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నారు అనుకోవాలంటారు? రెడ్ బుక్ అన్నారు, తుస్ అన్నారు, అక్కడ ఏమి లేదన్నారు. రెడ్ బుక్ మడిచి అక్కడ పెట్టుకోవాలన్నారు. ఇప్పుడు లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో రెడ్ బుక్ చూపించే మొత్తం యువకాలం పాదయాత్ర అంతా జరిగింది. ప్రతి సభలో బహిరంగంగా కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద ఉంటాయని చెప్పేసి అని బహిరంగంగా రెడ్ బుక్ చూపించి, ఆ రెడ్ బుక్ చూసే కదా జనం ఓట్లేసింది. ఇప్పుడు ఆ రెడ్ బుక్ చూశారు. ఇప్పుడు దాంట్లో ఎవరెవరైతే న్యాయపరమైన చర్యలు ఉంటున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు మనం ఇబ్బంది పెట్టాలంటే, ఇప్పుడు మొన్న బాబు గారు చెప్పారు కదా, నన్ను ఇబ్బంది పెట్టారని వాళ్ళు ఇబ్బంది పెట్టాలంటే జగన్ తీసుకొచ్చి లోపలేయటం ఎంతసేపు? వీళ్ళకి పెద్ద పని కాదు కదా. ఇప్పుడు ఆ రోజు మొన్న ఏదో కూర్చొని ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తాడు, ఎక్కడ నేను ఇక్కడే ఉంటాను, కూర్చొని వచ్చి నన్ను అరెస్ట్ చేయండి అంటాడు. ఆ రోజు సాయంత్రానికి బెంగళూరు పారిపోయాడు. ఇప్పుడు అతనేమో ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తాడు, అది వీళ్ళు సోషల్ మీడియా ఈ పేటీఎం బ్యాచ్ ఏమో జాకీలు వేసుకొని లేపుతాడు. సాయంత్రం చూసేలోపు ఇతను బెంగళూరు పోతాడు, వీళ్ళు బదులు పశువులు అవుతున్నారు. ఇంకా వాళ్ళని దయచేసి మీ నాయకుడిని, మీ దగ్గరున్న నాయకులను చూసి మీరు వైసీపీ కార్యకర్తలు ఎవరు రెచ్చిపోకండి. వాళ్ళు మిమ్మల్ని చూసుకొని మిమ్మల్ని బాగా ఉసిగొల్పుతున్నారు, మీరు ఇబ్బంది పడతారు. ఏమైనా ఉంటే కంటెంట్ మీద మాట్లాడండి. కంటెంట్ మీద కూటమి ప్రభుత్వం ఈ తప్పు చేస్తుంది అని కంటెంట్ మీద మాట్లాడండి. మా ప్రభుత్వం ఏదైనా తప్పు ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి చూస్తారు. అంతేగాని పిచ్చి మాటలు తప్పుగా మాట్లాడితే ఎట్టబడితే, ఇప్పుడు మహిళల మీద మొన్న మాట్లాడుతున్నారు, ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు. సాక్షి రిపోర్టర్ ఏం మాట్లాడతాడు? అసలు వాళ్ళ సంగతి తీసేయండి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ మీరు 20 రోజులు అయిపోతుంది అంటున్నారు, ఎంసీఏ పూర్తయిపోయి. కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు అని చెప్పి వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు. మరి ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు అనేది కూటమి ప్రభుత్వం చేసింది అనుకోవాలంటే? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయి, దాని తర్వాత టీచర్ల భర్తీ జరుగుతుంది, అంతా జరిగిపోతుంది. అసలు ఎక్కడ ఏదనేది ఆగట్లేదు. ఏ కాడికి వీళ్ళు బురదల్నే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పలానా డేట్కి అయిపోవాలి. ఇప్పుడు సంవత్సరంలో ఎన్ని జరిగినాయి?
ఇప్పుడు మనం చెప్పుకున్నాయి ఎన్ని జరగలేదు, ఇంకేం కావాలి? అటు కాదు, అసలు ఏం జరగలేదు అంటున్నారు. నిన్నగాక మొన్న ఏదైతే తల్లికి వందనం వదిలేరా, తల్లికి వందనం కూడా పెద్ద బోగస్ అంటున్నారు కదా. మరి ఎంతమంది పిల్లలుంటే నీకు 13,000, నీకు 13,000, నీకు 13,000, నీకు 13,000, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాము. 2,000 ఏమైనా 2,000 లోకేష్ జేబులోకి పోయినాయి అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. 2,000 ఆడిగిపోయినాయి మీ జగనే చెప్పాడు, అంతకుముందు వినలేదు మీరు? ఒకసారి సరిగ్గానండి, టాయిలెట్లు మెయింటెనెన్స్కి, స్కూల్ మెయింటెనెన్స్కి అని చెప్పేసి చెప్పాడు కదా. మరి మళ్ళీ 2,000 ఇప్పుడు జగన్ అంతకుముందు దాంట్లో ఆ రోజు ఏ రోజు అయితే బటన్ నక్కే కార్యక్రమంలో ఆ రోజు చెప్పలేదు నేను 2,000 కట్ చేస్తానని. ఆ రోజు అప్పటికప్పుడు నేను 2,000 కట్, మేము ముందే చెప్పాం 2,000 కట్ చేస్తున్నాం, 13,000 ఇస్తున్నాం అని చెప్పేసి అని. ట్రోల్ చేశారు కదా మా నిమ్మల రామానాయుడు గారిని, నీకు 15,000, నీకు 15,000, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా అని చెప్పేసి అని. ఇప్పుడు ఇంట్లో 5 ఉంటే 5, 6 ఉంటే 6, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆల్రెడీ అకౌంట్లో జమ అయినాయి. ఇంకా జమ కాని వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ దరఖాస్తులు సేకరిస్తున్నారు సచివాలయాల్లో. ఇంకా వీళ్ళు బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ తీరు అనేది మారదు. వీళ్ళు 11 ఇచ్చింది సరిపోలేదు, వీళ్ళు ఇంకా సింగిల్ డిజిట్ కావాలని కోరుకుంటున్నారు. సో ప్రజలు 2029లో ఇప్పుడు ఏ కాడికి 2029లో నేను బట్టలు తీస్తా అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ నాకు బట్టలు తీసి కూర్చోబెట్టారు. ఇంక ఈసారి ఇంకా రాష్ట్రంలో నాకు తెలిసి అయితే కనపడ్డా అతను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశాడు. నేను బ్లూ బుక్ అని చెప్పను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో, అంటే ఆయన చెప్పిన విధంగానే నేను చదువుతున్నా, మీ ఇష్టం వచ్చిన బుక్లో రాసుకొని జాగ్రత్తగా పెట్టుకొని అంటున్నాడు. ఏం రాసుకోవాలంటారు, ఎక్కడ జాగ్రత్తగా పెట్టుకోవాలంటారు? ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా ఏ విధంగా అయితే బ్లూ బుక్ లేదా 3 రంగుల బుక్లో రాసుకోమను, 3 రంగుల బుక్లో రాసుకోను. ఎవరు ఏ విధంగా తప్పు చేసిన వాళ్ళనే మీరు రాసుకోండి, ఇబ్బంది లేదు. మా కార్యకర్తలు ఎవరు క్రమశిక్షణగా ఉంటారు. ఇప్పటికీ మేము బాబు గారి మాటకి కట్టుబడి మేము సైలెంట్గా ఉన్నాం. మాకు 3 నెలలు బాబు గారు వదిలేసి మీకు నచ్చింది చేయండి అంటే వీళ్ళు ఎంతసేపు వీళ్ళని తీసుకొచ్చి మేము రోడ్ల మీద వాళ్ళు బాధినట్టు బాధలేక, లేకపోతే వాళ్ళు కత్తులు ఎత్తుకొని తిరిగినట్టు మేము తిరగలేక, లేకపోతే మేము కర్రలు పట్టుకొని వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళలేక. ఇప్పుడు పొదిల సంఘటనే చూసుకుందాము. ఇప్పుడు అమరావతి మీద ఏదో వ్యాఖ్యలు చేశారని చెప్పి మహిళలు నిరసన చేస్తుంటే కనుక అక్కడ మహిళల మీద దాడి చేశారు ఒక ఎత్తు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలను వీళ్ళు ఫాలో అవుతున్నారా? ఏకంగా డిఎస్పీ మీదకి చెప్పులతో దాడి, అలాగే చూస్తే కనుక పోలీసుల మీదకి రాళ్ల దాడి, అంటే జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నారనుకోవాలంటారా? మరి అదే అన్న చెప్పాడు, మరి వాళ్ళు ఫాలో అవ్వాలి కదా. అన్న రూల్స్ పెడతాడు. ఆ రోజు ఇప్పుడు ఆడుంది ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చాడు, బెంగళూరులో లేకుండా పోయాడు. ఇప్పుడు మన అధినేత మా అధినేత బాబు గారు ఒక పిలుపునిస్తే ఆయన మంత్రి లోకేష్ గారు ఇద్దరు ఉంటారు. మరి ఏనేడి అప్పుడు అసలోడే వెన్నుపోటు తినం అన్నాడు. వెన్నుపోటు తినడానికి ఇతను లేకుండా పోయాడు కదా. ఇతను ఏంటంటే ఒరే అన్న రూల్స్ పెడతాడు రా, కానీ పార్టీడు మనం పార్టీయాలి వాటిని. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు బలవుతారు. తర్వాత ఇతను ఏంటంటే వీళ్ళని బలి చేసి అతను ఏదో లబ్ధి పొందుదాం, ఇది చేద్దాం అని చెప్పేసి అని ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ఏ కాడికి జనం కొట్టిన గట్టి చంప దెబ్బ ఇంకా సరిపోలేదు. ఇప్పుడు ఏ కాడికి ఆ ప్యాలెస్ నుంచి బయటికి రావట్లా, శవ రాజకీయం చేస్తున్నాడు. ఆడ శవం దొరికిందా, రేపు రెంటపాలలో శవం దొరికింది, ఆడికి వచ్చి శవ రాజకీయం చేద్దామని చూస్తున్నాడు. ఏ కాడికి శవాలకు రాజకీయం చేయకుండా జనంకి వచ్చి పలానా తప్పు ఉందా అడుగు, పలానా తప్పును అడుగు, నేను నిలదీస్తాను, గుట్టలేడ తీస్తాను. ఎవడు గుట్టలోడ తీస్తావు నాకు అర్థం కావట్లా. నీకు ప్రజలు గుట్టలోడ తీశారయ్యా బాబు అని చెప్పేసి అని రాష్ట్ర ప్రజలంతా చెప్పుకుంటున్నారు. ఇంకెవరు గుట్టలోడ తీస్తావు నాకు అర్థం కావట్లా.